ఎక్కడో ఎవరో డబ్బులు అడిగారని ఇందులో అవినీతి జరిగిందంటారు. వీళ్ళ పిఏ 100 కోట్లు సంపాదించాడు ఆయన ఆఫీసులో ఉండి, దానికి సమాధానం చెప్పడు. నేను అందుకనే డిఎస్సిలో ఎలాంటి అవకతవకలు జరగలేదు, జరగనియను. నేను ఈ సీట్లో ఉన్నంత వరకు ఎక్కడ అవినీతి జరిగే సమస్య ఉండదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. దీనికి కారణం ఒకటి ఉంది. గ్రూప్ 1 సర్వీస్ అడ్మినిస్ట్రేటర్స్ సర్వీస్ చేసే ఎంపిక చేసే సర్వీసు, అందులో ఇష్టానుసారంగా చేశారు. ఆఫీసులో పగడ్బందీగా సెక్యూరిటీ పెట్టి చేయాల్సిన గ్రూప్ 1 హైదరాబాద్ పంపించేశారు. మామూలుగా హ్యాండ్ రైటింగ్ మామూలుగా అయితే హ్యాండ్ రైటింగ్తో మామూలుగా మాన్యువల్గా చేయవలసినటువంటి పరీక్షలు రుద్దేది మెకానికల్గా చేశారు, డిజిటల్గా చేసేశారు. కోర్టు తప్పుపట్టింది. కోర్టు తప్పుపట్టినా లెక్క పెట్టుకోలేదు. మళ్ళా కోర్టు డైరెక్షన్ ఇస్తే హోప్ ఐలాండ్లో చేశారు. మళ్ళీ కోర్టు తప్పడితే ఆఫీసులో 3వసారి చేశారు. ఇష్టానుసారంగా పిల్లల యొక్క భవిష్యత్తుని అంధకారం చేయడానికి చేశారు. ఏపీపీఎస్సీ అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పగడ్బందీగా చేయాలి. అందులో కూడా చేసిన వాళ్ళు వాల్యుయేషన్ చూస్తే మామూలు టీచర్లు కూడా లేరు. ప్లంబర్లు, కన్స్ట్రక్షన్ వర్కర్లు, ఇంట్లో పనిచేసేవాళ్ళు, అటెండర్లు, ఎలక్ట్రీషియన్లు వీళ్ళు రివ్యూ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ వాస్తవాలు బయటపడతాయని ఇష్టానుసారంగా రెచ్చిపోయి పనిచేస్తున్నారు. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. తప్పు చేసిన వాడు ఎప్పటికీ తప్పించుకోలేరు. తప్పు చేయకపోతే ప్రపంచంలో ఎవ్వరూ ఏమీ చేయలేరనేది నా ఆలోచన. నిన్న మీరు చూశారు వివేకానంద రెడ్డి గారి మర్డర్. బాబాయిని గొడ్డలతో లేపేసిన పార్టీ ఈ పార్టీ. ఆ రోజు నా మీద పెట్టారు ఆ నేరం. అలాంటివన్నీ కూడా చూశాం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మంచి పనులు చేయాలంటే రాజకీయాల్లో కూడా ప్రక్షాళన అవసరం. ఈరోజు నేను గర్వపడుతున్నా, ఇక్కడికి వచ్చాను. ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని చేసి వచ్చాను. వేలిగొండ, మార్కాపురం జిల్లా 30 ఏళ్లకు మునుపు నేనే ఫౌండేషన్ వేసి ఈ కరువు సమయంలో ఈ నెల 31వ తారీఖున వారికి నీళ్లిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను. ఇది నాకు ఆనందం.